సోమవారం భీమవరంలో నిర్వహించిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సందర్భంగా కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం పట్టణంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజాసభను ఉద్దేశించి మాట్లాడిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు యువత అటల్ బిహారీ వాజ్పేయి జీవితాన్ని అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో బలమైన జాతీయ రహదారి అనుసంధానానికి పునాదులు వేసిన ఘనత వాజ్పేయి గారిదేనని, అలాగే ఈశాన్య భారత అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. కానీ ఒక యువకుడిగా కూడా మళ్ళీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నేటి యువతరం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మళ్ళీ చెప్తున్నాను. నేటి రాజకీయాలలో రావాల్సినటువంటి యువతరం కూడా ఆయన జీవితాన్ని ఒక పిహెచ్డి లాగా, ఒక గుణపాఠం లాగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన హైవేలు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలని కనెక్ట్ చేసే హైవేలు కూడా 2 లేన్స్గా ఉంటే ఎప్పుడు ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందని 4 లేన్లుగా మార్చి స్వర్ణ చతుర్భుజానికి ఆ రోజు పునాది వేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా డోనర్ అని నార్త్ ఈస్ట్ స్టేట్ గురించి ఒక మినిస్ట్రీని పెట్టి, అది కూడా భారతదేశంలో భాగమే, వాళ్ళు కూడా భారతీయులతో సమానమే, మన తాలూకా భూమిలో ఏ రకంగా ప్రతి ఒక్కరికి కూడా నిధులు చేరుతున్నాయో ఆ నార్త్ ఈస్ట్లో కూడా అదే రకంగా చేరి అక్కడ కూడా అభివృద్ధి జరగాలని మొట్టమొదటిగా మినిస్ట్రీ పెట్టారు.